తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతకి, ఆలయ పవిత్రతకి, అలాగే కొండ మీద జరిగే కార్యకలాపాలన్నిటికీ ఏదో విఘాతం కలుగుతోంది. కొందరు వ్యక్తులు లేదా కొన్ని శక్తులు పనిగట్టుకుని అక్కడ డిస్టర్బ్ చేస్తున్నాయి. ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి, దేవస్థానం బోర్డుకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది, ఆవేదన వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా కూడా ఉన్నారు. ఇవాళ అధికారులతో, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరితో, సెక్రటరీస్తో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని గట్టిగా చెప్పారు. దీన్ని ఏ మేరకు సహించేది లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇది వీళ్ళు కావాలని చేస్తున్నారు అనేది. అలాగే తిరుమల కొండ మీద కానీ, లేకపోతే తిరుమల మార్గంలో కానీ, అలిపిరి వద్ద కానీ జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా ఏవో కుట్రలు జరుగుతున్నాయి. దీని మీద బయటపడుతున్న కొన్ని ఘటనలు, అలాగే మాట్లాడుతున్న మాటలు, వైసీపీ నేతలు కొంతమంది మాట్లాడుతున్న మాటలు, ఇవి చూస్తుంటే సంథింగ్ బిహైండ్ దేర్ స్ట్రాటజీస్ అనేది ఏదో ఉంది. వీళ్ళు కుట్రలు చేస్తున్నారు అనేది ఒకటి అర్థమవుతుంది ఖచ్చితంగా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే అదే, హిందుత్వని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడమే తన సిద్ధాంతంగా పెట్టుకున్నదా? పనిగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా దేవదేవుడిగా వెంకటేశ్వర స్వామి చూస్తాం. ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉన్నాయి, ముక్కోటి దేవతలు ఉన్నారు, డెఫినెట్గా దేవుళ్ళు ఉన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో అందరికీ చాలా నమ్మకం ఉంటుంది. అలాంటి వెంకటేశ్వర స్వామి పవిత్రతకి దెబ్బతీస్తే హిందూ ధర్మాన్ని దెబ్బ కొట్టినట్టు అవుతుందని ఏమన్నా కుట్ర జరుగుతున్నాయా? వైసీపీ ఈ సిద్ధాంతాన్నే నమ్ముకుందా? ఏ ఉద్దేశంతో, ఏ ధైర్యంతో హిందూ వ్యతిరేకతను నానాటికి పెంచుకుంటూ పోతోంది? ఒకవేళ హిందూ వ్యతిరేక ముద్ర వేసుకొని ఉంటే హిందూయేతరులు అంటే క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వీళ్ళు తనతో పాటే ఉంటారని ఏమన్నా భ్రమంలో ఉందా? క్రైస్తవులైనా ముస్లింలైనా కొంతమంది ఉంటే వ్యతిరేకించవచ్చు హైందవాన్ని, కానీ ఓవరాల్గా ఈ సెక్యులర్ కంట్రీలో ఏ మతానికి ఇచ్చే గుర్తింపు, ఏ మతానికి ఇచ్చే పవిత్రతను ఆ మతానికి ఇచ్చి అన్ని మతాలు కలిసి ఉంటేనే కలదు సుఖం. వ్యతిరేకిస్తే డెఫినెట్గా నష్టం తప్పదు. ఎందుకు చూస్తూ ఎవడు ఊరుకోడు. వ్యతిరేకిస్తే ఎవరు ఊరుకోరు. వాళ్ళ మతాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళు చూస్తూ ఊరుకోరు, వీళ్ళ మతాన్ని వ్యతిరేకిస్తే వీళ్ళు చూస్తూ ఊరుకోరు. ఎవరికి ఉండే ఇంటిగ్రిటీ, ఎవరికి ఉండే ఆత్మాభిమానం, ఎవరికి ఉండే నమ్మకం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ హిందీ వ్యతిరేకతనే మూల సిద్ధాంతంగా మార్చుకున్నారు? తిరుమల పైన ఏం జరుగుతోంది, ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి, అటు టీటీడీ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎలా సిద్ధమవుతున్నాయి తిరుమల విషయంలో ప్రభుత్వం ఆందోళన ఎందుకు చెందుతోంది, ఎలాంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి అనేది చర్చలోకి వెళదాం. చర్చలో మనతో అనలిస్ట్ తురగా శ్రీరామ్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మరి కొద్ది నిమిషాల్లో మనతో జాయిన్ అవుతారు. శ్రీరామ్ గారు నమస్తే. శ్రీరామ్ గారు, ఒకసారి అసలు ఎందుకు ప్రభుత్వం ఆందోళన చెందుతోంది, ప్రభుత్వ వైఖరి ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూసి మనం చర్చలోకి వెళదాం. ఏ ప్రాబ్లం ఉన్నా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేది ప్రతి ఒక్కరి నమ్మకం. ఆ నమ్మకంతోనే ముందుకు పోయే పరిస్థితి. అలాంటిది అపవిత్రం చేసే పరిస్థితి మీరు చూశారు. ఆ మధ్యలో గీ అడల్టరేషన్, సిబిఐ ఎంక్వైరీస్ గోయింగ్ ఆన్. పరకామణిలో దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేపించే పరిస్థితికి వచ్చా. అంటే ఆ ఫోమ్ గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చి సెటిల్మెంట్ చేసే దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు. నిన్న ఇటీవల కాలంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ అక్కడ తీసుకుని మళ్ళా ముందు బాటలు ఖాళీ బాటలు పెట్టి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని పేపర్లో లేకపోతే టీవీలో సాక్షిగా చేసి అక్కడి నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చా. ఇమ్మీడియట్ గా బాటలు తీసుకొచ్చి హాలోగ్రామ్ వెరిఫై చేసి మొత్తం వెరిఫై చేసే ఫోటోలన్నీ వెయిట్ చేస్తే మొత్తం వెరిఫై అయ్యే పరిస్థితికి వచ్చింది.
దానిపైన యాక్షన్ తీసుకుంటూ గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక దేవునితో కూడా రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారంటే చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రైట్, అది ముఖ్యమంత్రి గారు రిపీటెడ్ గా ఈ మధ్య కాలంలో అలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మరింత డీప్ గానే దాని మీద మాట్లాడారు. శ్రీరామ్ గారు, ఏంటిది అంటే తిరుమల విషయంలో ఇలా చేస్తున్నారు అని అంటే టార్గెట్ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని టార్గెట్ చేయడం అంటే టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో హిందూయిజాన్ని, హిందుత్వాన్ని, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసినట్టే అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది కదా. ఈ రకంగా చేయడం వల్ల వీళ్ళకు వచ్చే లాభం ఏంటి? వీళ్ళు అనుకునేది అచీవ్ అవుతారా అలా చేస్తే? అంటే గతంలో ఆ ప్రయత్నం చేశారండి, అచీవ్ అవుతాం అనుకున్నారు. అంటే హిందువులు వీళ్ళు ఎలాగో విడిపోయి ఉంటారు, కులాలుగా విడిపోయి ఉంటారు. అదే మైనారిటీలు మాత్రం వాళ్ళు సంఘటితంగా ఉంటారు, ఓటు బ్యాంక్ గా ఉంటారు. ముస్లిం మైనారిటీలైనా క్రిస్టియన్ మైనారిటీలైనా చాలా వరకు వాళ్ళు ఓటు బ్యాంక్ గా ఉంటారు. అది ఏ పార్టీ కన్నా కానివ్వండి. అలా ఓటు బ్యాంక్ గా ఉండే వాళ్ళని మన గంపకొత్తగా మన అకౌంట్ లో వేసుకుంటే వాళ్ళు మనం ఒక సేఫ్ జోన్ లో ఉంటామన్న ఫీలింగ్ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది. గతంలో నేను అనేక సందర్భాలు చెప్పడం జరిగింది, ఇవన్నీ పిచ్చి లెక్కలు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మిమ్మల్ని చెప్పి ఓడిస్తామని చెప్పాము. అలాగే ఎలక్షన్ ముందు హిందూ సంఘాలు, స్వామీజీలు మొత్తం విజయవాడలో పెద్ద సభ పెట్టి ఓడిస్తున్నామని ప్రత్యేకించి చెప్పి మరీ ఓడించాం. అంటే హిందువులు వెర్రివాళ్ళు కాదు, మీరు అనుకున్నట్టు కులాలుగా విడిపోయి ఉన్నారనుకోవడం మీ భ్రమ. మీలాంటి వాళ్ళు దాడి చేస్తే ఏదో కరోనాను అడ్డం పెట్టుకుని తిరుమలకు అసలు ఎవరూ రాకుండా చేయాలని మీరు ప్రయత్నాలు చేస్తే అవి వర్కౌట్ కాల. రకరకాలుగా దోచుకునే కార్యక్రమం చేశారు తిరుమలని, అవి వర్కౌట్ కాల. సరే, తిరుమల ఒకటే కాదు, అధికారంలో మనం ఉన్నాం కాబట్టి రాష్ట్రం అంతా మన చెప్పు చేతుల్లో ఉంది కాబట్టి ఎక్కడైనా మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పి చివరికి రాముడి విగ్రహం తలకాయ తీసేసినా కూడా పట్టించుకోని పరిస్థితి, రథాలని తగలబెట్టేస్తే పిచ్చోళ్ళని మాట్లాడే పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా హిందువుల మీద దాడులు మామూలుగా దానికి గుళ్ళల్లోకి వెళ్ళి బ్రాహ్మణ జంజాలు తెంపారు. ఆ రోజు భీమవరం దగ్గర గుళ్ళోకి వెళ్ళి వైసీపీ నాయకులు అక్కడ ఉన్న పురోహితుడికి జంజం తెంపి కొట్టడం జరిగింది. అవును, అవన్నీ చూసిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పాం, చాలా తప్పు చేస్తున్నారు, హిందువులు అందరూ ఏకమవుతారు ఖచ్చితంగా అని చెప్పాం. అదే జరిగింది. అంత మాత్రం చేత మరి క్రిస్టియన్స్, మైనారిటీస్ పోనీ ఆయనకి ఏమైనా వేశారా? ఈయన ఏమైనా ఉద్ధరించాడా పోనీ వాళ్ళని అంటే అది ఉద్ధరించింది ఏం కనబడలేదు. కాబట్టి ఈవెన్ క్రిస్టియన్ మైనారిటీస్ కూడా వ్యతిరేకమయ్యారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన మనం గుర్తుపెట్టుకుంటే అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు, మెయిన్ ఎలక్షన్స్ కన్నా ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు రాయలసీమలో కూడా ఎమ్మెల్సీలు ఓడిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు మా ఓట్లు వేరే ఉన్నాయి లేండి అని మాట్లాడారు. అవును, సజ్జరామకృష్ణారెడ్డి గారు అన్నాడు మా ఓట్లు వేరేలే అని. మా ఓట్లు వేరే, ఏం ఓట్లు వేరే? మా రెడ్డి ఓట్లు సపరేట్ ఓ బ్యాంక్ చేసుకున్నాం, మా ఎస్సీ ఓట్లు మా జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ పక్కన పెట్టుకుని మాట్లాడతాడు కాబట్టి మా ఎస్సీ ఓట్లన్నీ మేము బ్యాంక్ చేసి పెట్టుకున్నాం, మైనారిటీ ఓట్లన్నీ బ్యాంక్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే హిందువులు తిట్టి హిందువుల మీద దాడులు చేస్తున్నాం అంటే మైనారిటీలు అందరూ సంతోషించేశారు, వాళ్ళందరూ మాకే వేస్తారు అనుకున్నారు. ఏమైంది? వాళ్ళు ఏకపోగా వాళ్ళు కర్రు కాల్చి వార్త పెట్టారు, హిందువులందరూ ఏకమై మాడుకోవాలి పెట్టారు. ఇప్పుడు అయినా సరే మళ్ళీ బుద్ధి రాకుండా ఇప్పుడు అదే కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన అధికారంలో లేడు కదా, అధికారంలో లేడు కాబట్టి ఈయన చెప్పిన మాట వినే నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా లేరు. ఉన్న ఒక్క నాయకుడు అక్కడ తిరుమలలో ఇంకొకటి ఉన్నాడు, ఆయన అసలే ఎప్పుడు వెంకటేశ్వర రాయి తప్ప అని మాట్లాడే నాయకుడు ఉన్నాడు. 2 సార్లు చైర్మన్ ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞత చూపించుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన ఒక్కడిని ఆధారంగా చేసుకుని తిరుమల మీద దాడి చేసే కార్యక్రమం. నేను స్పష్టంగా టీడీడీ చైర్మన్ గారితో కూడా ఒకసారి మాట్లాడినప్పుడు స్వయంగా ఆయన చెప్పాడు నాకు తోటి, క్లియర్ గా టార్గెట్ పెట్టి చేస్తున్నారు. నాకు వైసీపీ వాళ్ళు చెప్తున్నారండి, ఏం చేస్తాం సార్, మాకు టార్గెట్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో టీడీడీ మీద దాడి చేయాలని, కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, తిట్టాలి అని మాకు టార్గెట్లు ఉన్నాయని చెప్తున్నారు.
అని టీటీడీ చైర్మన్ గారు స్వయంగా నాకు చెప్పిన మాట. అంటే వాళ్ళు అలా టార్గెట్ పెట్టుకుని మరి టీటీడీ మీద దాడి చేస్తున్నారు. ఈ విషయం ఓపెన్ సీక్రెట్ కొని అదే అదే అందుకనే మరీ అసలు ఒక వెంకటేశ్వర స్వామి తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రాన్ని టార్గెట్ చేశారు అంటే హిందుత్వం టార్గెట్ చేయమే, ఇంకా అందులో రెండో ఇదే లేదు. హిందుత్వం టార్గెట్ చేయడమే మూల సిద్ధాంతంగా పెట్టుకున్నారా అనే డౌట్ వస్తోంది కదా. సో భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారెడ్డి. భాను గారు అండి, నమస్కారం. నమస్కారం అన్న. భానుప్రకాష్ రెడ్డి గారు, ఎందుకు చాలా ఆందోళన చెందుతున్నారు మీరు టీటీడీ బోర్డుగా కానీ? మీరు ఇవాళ మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఐఏఎస్ సెక్రటరీస్తో ప్రెస్ మీట్ పెట్టిన దాకా నేను వినిపించాను, బయట కూడా వారు దాని మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి? హిందూ మతాన్ని వెంకటేశ్వర స్వామిని టార్గెట్ చేసి వీళ్ళు కుట్రలు చేస్తున్నారని. వెంకటకృష్ణ, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. వినాశకాలే విపరీత బుద్ధే అంటారు. అంటే పొయ్యే కాలం వచ్చినప్పుడు ఇలాంటి పాడు బుద్ధులు పుడతాయి. వైసీపీ నాయకులకి, వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఈ బుద్ధి పట్టింది. ఈరోజు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి ఈ వైసీపీ వాళ్ళు రాజకీయంగా మా ఎన్డీఏ కూటమిని, బీజేపీని, టీడీపీని, జనసేనని ఎదుర్కొనే ధైర్యము దమ్ము లేకుండా భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. అందుకనే 2024 ఎన్నికల్లో మీరు కానీ గమనించినట్టయితే ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా శాపమై వైసీపీ నాయకులకి కేవలం 11 స్థానాలకు పరిమితమయ్యారు. భగవంతుడు ఆగ్రహం వైసీపీ మీద, అనుగ్రహం ఎన్డీఏ మీద. ఆగ్రహం వైసీపీ పార్టీ మీద, అనుగ్రహం ఎన్డీఏ మీద. కాబట్టి మాకు 164 స్థానాలు ప్రజలు స్వామివారి ఆశీర్వాదంతో దక్కిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకు స్వామివారి ఆశీర్వాదం మాకు దక్కిందంటే 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వరకు తిరుమల క్షేత్రాన్ని, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. ధార్మిక క్షేత్రాన్ని ఒక రాజకీయ పునరాసక కేంద్రంగా మార్చుకొని ఇష్టానుసారంగా తిరుమల క్షేత్రంలో అవినీతి, అక్రమాలు మీరు కానీ గమనించినట్టయితే నెయ్యిలో కుంభకోణం, పరకామంలో దొంగతనం చేసిన వ్యక్తిని దొంగని దాతకి చేశారు, థెఫ్ట్ని గిఫ్ట్కి చేశారు. నియమ నిబంధనలు పూర్తిగా అదేమన్నా తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి తన ఇష్టానుసారంగా 5 సంవత్సరాలు భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి ఒక వ్యక్తిని పాత చొప్పియండి, నల్లరాయిని కొడతానని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి చైర్మన్గా వేస్తావు నువ్వు. పాత చొప్పియండి వెంకటేశ్వర స్వామిని కొడతానని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్గా వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎందుకు ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు రాజ్యం వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో 81 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమించాడు. నేను హైకోర్టుకి వెళ్తే 52 మందిని కోర్టు అబియన్స్లో పెట్టింది, సస్పెండ్ చేసింది. ఇదే ఏదైనా వర్క్ బోర్డులో కానీ క్రిస్టియన్ మిషనరీస్లో కానీ జోక్యం చేసుకొని ఇంత విచ్చలవిడిగా చేసే అవకాశం ఉందా? అంతేకాకుండా పరకామంలో దొంగతనం జరిగితే చిన్న దొంగతనం అంట. దొంగతనాలు ఏమైనా కొలతలు ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వెంకటేష్ దగ్గర జరిగింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. మీ ఏసీ దగ్గర జరుగుంటే ఇదే విధంగా ఉంటుందని స్పందన? ఏసీ దగ్గర జరుగుంటే ఇదే విధంగా ఉంటుందని మీ స్పందన? ఇది మంచిది కాదు. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ తిరుమలతో, వెంకటకృష్ణ టార్గెట్ తిరుమలతో వైసీపీ నాయకులు, వైసీపీ ముఖ్య నాయకులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలతో నిత్యం ఆయన చైర్మన్ గా చేశాడు కదా, 2 సార్లు చైర్మన్ గా చేశాడు. ఆయన అంతగా బరి తెగించి చేస్తాడా వెంకటేశ్వర స్వామి తిరుమలని టార్గెట్ చేసేంత రాజకీయం చేస్తాడంటారా చైర్మన్ గా చేసిన వ్యక్తి? కొద్ది గొప్ప భక్తి భయం ఉంటాయి కదా, మామూలుగా బయట వాళ్ళకంటే ఉండకపోవచ్చు అనుకుందాం, ఏమి లేవు. కానీ చైర్మన్ గా చేసిన వ్యక్తికి ఉంటాయి కదా, ఏమి లేవు. నేను అందుకనే చెప్తున్నాను, ఆ పాత చొప్పియండి నల్లరాయిని కొడతాడన్న వ్యక్తికి భయము, భక్తి, శ్రద్ధ ఎక్కడుంటుంది చెప్పండి? భయము, భక్తి, శ్రద్ధ ఎక్కడుంటుంది చెప్పండి? అందుకనే చెప్తున్నా, ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తన హయం పాత చొప్పియండి నల్లరాయిని కొడతాను. మీరు కరుణాకర్ రెడ్డి గారి మిత్రులు ఎవరిని అడగండి. ఇది నేనేదో భారతీయ జనతా పార్టీనో భానుప్రకాష్ చెప్పే మాటలు కాదు, ఆరోపణలు కాదు, ఇవి వాస్తవాలు. తిరుపతిలో ఎవరిని అడిగినా చెప్తారు. నాస్తికుడిని ఆయన ఏమన్నా మహర్షి అనుకున్నాడా? ఒకవేళ ఋషి మళ్ళా
ఒకవేళ ఎవరన్నా మాట్లాడితే ఆ డైలాగ్ చెప్తాడు. ఒకవేళ రేపు మీరు ఏదైనా చెప్తే లేదు నేను అప్పుడు అట్టున్నా నేను ఇప్పుడు ఇట్టున్నానని చెప్తాడు ఆ మహానుభావుడు. ఏదైనా సరే మార్చగలిగే దాని ఏమంటారు ఆయన దగ్గర ఆ చిట్కా ఉంది. కానీ అది ఎవరు నమ్మే పరిస్థితి లేదు తిరుపతి ప్రజలు. ఈరోజు ముఖ్యంగా కొండ మీద మద్యం బాటలు పెట్టించడం ఏందన్నా, కొండ మీద మద్యం బాటలు పెట్టించడం ఏంది? దాంట్లో సాక్ష్యాధారాలతో పాటు పోలీస్ డిపార్ట్మెంటు ఏ విధంగా అక్కడ మద్యం బాటలు వచ్చినాయి, ఎక్కడ కొన్నారు, ఎవరు పెట్టారు, సాక్ష్యాధారాలతో పాటు అరెస్ట్ చేస్తే దాంట్లో సాక్షి ఫోటోగ్రాఫర్ ఉన్నారు, వైసీపీ నాయకుడు ఉన్నాడు. ఇది చాలదా? తిరుమలని తిరుమలని పవిత్రతని దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న దానికి ఇది నిదర్శనం కాదు చెప్పండి. పూర్తిగా తిరుమల క్షేత్రాన్ని ఆ కేసులో నిందితులందరూ దొరికారా భానుప్రకాష్ రెడ్డి గారు? ఇద్దరు దొరికారు, ఒకరు ఇంకా దొరకలేదు. వారి ఫోన్ కూడా ట్రేస్ కాలేదు. ఆ ఫోన్ కానీ ట్రేస్ అయిందంటే ఖచ్చితంగా ఎవరెవరు ఏ నిమిషంలో ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారు, ఎంతసేపు మాట్లాడుకున్నారు, ఆ వివరాలన్నీ బయట వస్తే దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు శక్తులు వీళ్ళు కేవలం పాత్రధారులు మాత్రమే. సూత్రధారులు కుట్రధారులు ఎవరున్నారో అవి కూడా బయట వస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. మళ్ళీ దాని మీద ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న మొన్న చూసా కరుణాకర్ రెడ్డి. ఇంకా దగ్గర నుంచి విజువల్స్ చూపించాడు అంట. నువ్వు చెప్పినట్టు చూపించేదానికి లేదయ్యా, మేము నీ మారిగా నీ ప్రభుత్వంలో మారిగా ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకోలేదు. మేము చట్ట పరిధిలో మళ్ళీ చెప్తున్నాం, చట్ట పరిధిలో మేము విచారణ జరిపిస్తున్నాం. ఎవరు తప్పు చేశారో వాళ్ళందరినీ శిక్షిస్తాం. ఎవరు తప్పు చేశారో వాళ్ళందరినీ శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఖచ్చితంగా హిందువుల మీద దాడిగా నేను భావిస్తున్నాను. అందులో భావించడం కాదు, దాడే తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో అది నిజంగా కనుక వాళ్ళు అలాంటి కుట్ర చేసినా లేకపోతే అపవిత్రం చేయాలనే ప్రయత్నం చేసినా, ఎందుకంటే ప్రూవ్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఇంకా డెఫినెట్ గా అది హిందూ ధర్మం పైన దాడే, సందేహమే లేదు. క్షమించే ప్రసక్తే ఉండకూడదు. వారి వ్యవహార శైలి ఇలాగే ఉంటే భక్తులు తరిమే రోజు దగ్గరలోనే ఉంది. వారి వ్యవహార శైలి మార్చుకోకపోతే రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి. మా పాలసీలు ఏదైనా ల్యాబ్స్ ఉంటే ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. మా దగ్గర ల్యాబ్స్ లేదే. ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా చేయాలని చెప్పి కంకణబద్దులై చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానీ మొత్తం అదే ప్రయత్నంతో ముందుకు పోతున్నారు. కాబట్టి మా దగ్గర ఎక్కడ దొరకలేదు, మా పరిపాలనలో ఎక్కడ తప్పులు ఎత్తి చూపించడానికి అవకాశం లేదు. కాబట్టి భగవంతుని అడ్డం పెట్టుకున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకు చెప్తున్నారు నాకు అదే అర్థం కావట్లేదండి. గారు ఇప్పుడు శ్రీరామ్ గారు అర్థం కాని విషయం ఏంటంటే హిందుత్వతో పెట్టుకున్న హిందూ దేవుళ్ళ పైన కుట్రలు చేసినా మనకి మనుగడ ఉండదు అని ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా. 5 ఏళ్లలో జరిగిన దాడులు కానీ మీరు ఇందాక చెప్పారు, కొన్ని ఎగ్జాంపుల్స్ సహా చెప్పారు. అవన్నీ చేస్తే నిర్లక్ష్యం చేసి ఆ నిందితులను పట్టుకోకుండా కొంతమందిని వీళ్ళే ఎగదోసి ఎన్నో రకాల రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నారు. అయినా వదలకుండా మళ్ళీ అదే పాలసీ పెట్టుకొని వెళ్తున్నారు అని అంటే అది ఎందుకు? దానికి కారణం ఏంటి? రాజకీయం కోసమా లేకపోతే విదేశీ వాళ్ళ మెప్పు కోసం ఇంకేమన్నా దీని వెనక ఇది ఉందా? మూడు కారణాలు కనబడుతున్నాయండి నాకు. ఒకటి రాజకీయ కారణం చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబు నాయుడు గారిని వెంకటేశ్వర స్వామి బతికించాడు. క్లెమోర్ మైన్స్ పెట్టితే కూడా ఏమి అవ్వకుండా ఆయన లేచి వచ్చేలాగా చేశాడు. అదొక కోపం ఎప్పటి నుంచో ఉండుంటుంది వీళ్ళకి. రెండు కొండలు ఉన్న వాళ్ళని పావురాల గొట్ట ఏం చేసిందో అందరు చూశారు. దాంతో ఇప్పుడు అదంతా చేసింది వెంకటేశ్వర స్వామి అని చెప్పి చేవని అడిగినా, పిట్టని అడిగినా, పుట్టని అడిగినా అందరూ చెప్తారు. ఇప్పుడు డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కొంతమంది వ్యక్తిగత శత్రువు. వెంకటేశ్వర స్వామి డైరెక్ట్ గా శత్రువు. ఇప్పుడు రావణాసురుడికి రాముడు ఎందుకు శత్రువు? ఇంకోటికి ఎవరికో కృష్ణుడు ఎందుకు శత్రువు? అలాగే ఈ రోజు వెంకటేశ్వర స్వామి కొంతమందికి పర్సనల్ గా శత్రువు. అందువల్ల డైరెక్ట్ గా ఆ శత్రువు మీద టార్గెట్ చేస్తున్నారు. పావురాల గుట్టకి ఇప్పుడు ప్రతీకారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పావురాల గుట్టకి ప్రతీకారం చేసేంత మీకు ఆ శక్తి ఉంటే ఇంకా ఇంకో 2-3 పావురాల గుట్టలు రెడీ అవుతాయి తప్ప అక్కడికి చిన్న ఇటుక కూడా కలవదు తిరుమలలో.
మూడోది అంతర్జాతీయ మిషనరీ మాఫియా ఈ దేశంలో ఎప్పటి నుంచో పనిచేస్తుంది, చాలా తీవ్ర స్థాయిలో పనిచేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మోడీ గారు వచ్చిన తర్వాత కొంతవరకు చాలా వరకు విదేశాల నుంచి వచ్చే డబ్బును కట్ చేశారు, కానీ ఇంకా కూడా విదేశీ మాఫియా, మిషనరీ మాఫియా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విపరీతంగా పనిచేస్తోంది. ఈ ఒక్క కల్వరీ టెంపుల్ అన్న పేరుతోటి రోజుకి 3,000 మందిని, అంటే నెలకి దాదాపు 1,00,000 మందిని మత మార్పిడి చేస్తున్నారు. దీని వెనకాల ఉన్నది ఎవరు? టోటల్ గా ఈ రాష్ట్రంలో మత మార్పిడి చేసే కుట్ర. అలా మత మార్పిడి చేసేది ఒక్క చర్చి నుంచే రోజుకి 1,00,000 మంది, నెలకి 1,00,000 మంది అంటే అలా ఎన్ని చర్చిలు, ఎంత వ్యవహారం, ఎంత ఇది. వాళ్ళందరినీ మతం మార్చేస్తే వాళ్ళందరూ మనవాళ్ళు అయిపోతారు, మనవాళ్ళు అయిపోయి మన ఓటు బ్యాంక్ గా మారిపోతారు. సో ఈ మత మార్పిడి చేయడం ద్వారా వీళ్ళని ఓటు బ్యాంక్ గా మార్చుకుని హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని తీసుకురావడం. గతంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాగానే ఏమైనా ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దాడులు, ప్రధాన దేవుళ్ళు, వీళ్ళు వాళ్ళు, ఏది లేదు, అందరి మీద దాడులు జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వచ్చే ప్రయత్నం చేస్తే, మళ్ళీ ఇంకొకసారి చేస్తే కనుక మొత్తం రాష్ట్రంలో అంతకుముందు వాళ్ళ నాన్నగారి హయాంలో ఎన్ని అనధికార చర్చలు వచ్చినాయి, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఎన్ని అనధికార చర్చలు వచ్చినాయి, ఒకసారి లెక్క తీయమనండి. ఇప్పుడు ప్రభుత్వానికి తెలిసిపోద్ది, మొత్తం అంత బండారంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు కనుక అలా చేస్తే, మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చేస్తే కనుక ఇంకా ఈ మాత్రం ఆ మాత్రం ఉన్న వాళ్ళు కూడా మొత్తం విడిపోతారు. వీళ్ళందరినీ కూడా మనం ఓటు బ్యాంక్ గా మార్చుకుని మనం పర్మనెంట్ గా కూర్చోవచ్చు ఆ సీట్ లో. మన వ్యక్తిగత శత్రువు, అలాగే చంద్రబాబు గారిని బతికించిన మన శత్రువు వెంకటేశ్వర డైరెక్ట్ శత్రువు, ఆయన మీద అటాకులు చేయొచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ చేశారు, దోచేశారు. నగల సంగతి ఏంటో తెలియట్లేదు, లడ్డూల సంగతి ఏంటో తెలియట్లేదు, అరకామణి సంగతి ఏంటో తెలియట్లేదు. ఆఖరికి కండువాలు, మామూలు పెద్దవాళ్ళకి వేసే కండువాళ్ళ దగ్గర నుంచి కూడా కండువాళ్ళ దగ్గర నుంచి దోచేశారంటే అంటే ఎంత దిగజారిపోయి, అంటే ప్రతి పైసా, ఇది అసలు తిరుమలలో ఉన్న ప్రతి పైసా దోచేసేయాలి, అక్కడ మన వాళ్ళందరినీ అక్కడ అపాయింట్మెంట్ చేసేయాలి. అదే కరుణాకర్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్పాడు కదా, మా వాళ్ళు 3,000 మంది ఉన్నారు, 2,000 మంది పైన ఉన్నారు. అవును, వీళ్ళందరినీ మిషనరీ మాఫియా ఇన్స్టాల్ చేసింది అక్కడ. ఆ ముసుగులు, ప్రభుత్వం ఉన్న ముసుగులో దేవదేవుడిని రాయ్ అనే చైర్మన్ ఉన్న ముసుగులో మొత్తం ఇంప్లాంట్ చేశారు అక్కడ. వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ లోనే చేశారు. ఈ రోజు కొన్ని కార్యక్రమాలు జరగకుండా అడ్డం పడుతున్నారు వాళ్ళందరూ కూడా. ప్రభుత్వాలు చేయాలనుకున్న మంచి పనులు ఒకటి రెండు చేద్దాం అనుకున్నా కూడా అవి జరగకుండా కూడా ఎక్కడెక్కడ ఇప్పటికీ వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఇదంతా కూడా టోటల్ గా కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారం. కాకపోతే సమస్య ఏమవుతుందంటే, ప్రభుత్వాలుగా దీని మీద చర్యలు తీసుకోవాలంటే కన్స్ట్రక్టివ్ గా వీళ్ళు మతాన్ని టార్గెట్ చేశారు అనేది ప్రూవ్ చేయడం కష్టం. దానివల్ల వీళ్ళు ఎంక్వైరీ ఏం చేస్తారు వీళ్ళు? అందువల్ల ఇప్పుడు టోటల్ గా వీళ్ళకి అవకాశం ఉంటే అసలు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసేవాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఇప్పుడు మాటినే నాయకుడు లేడు, కార్యకర్త లేడు, కాబట్టి ఉన్న ఒక చోట బలం ఎక్కడుందో ఆయన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి అక్కడే టార్గెట్ చేసి ఆ ప్రయత్నాలు చేస్తారు. అన్నాడు అదే స్వయంగా చేశారని కుట్రపూరితంగా అక్కడ చేర్చారు. ఇప్పుడు వాళ్ళని తీసేలాగా నానా బాధలు పడుతున్నారు. తీద్దామని ప్రయత్నం చేస్తేనేమో కోర్టులకు వెళ్తున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో కింద పాస్టర్ గా చేస్తాడు ఆయన, పైనేమో పెద్ద ఆఫీసరు. ఆయన బ్రహ్మోత్సవాలు అందరికన్నా ముందు నుంచున్నాడు. తర్వాత మేమందరం కాల్ చేస్తే అతను తీసి పక్కన పెట్టారు అనుకోండి. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ ముందుకు రానివ్వట్ల, ముందుకు రానివ్వలేకపోతున్నారు, కానీ వాళ్ళని తీసేయలేకపోతుంది ఇప్పుడు కూడా ప్రభుత్వం కానీ టీడీడీ కానీ. అంటే ఏ స్థాయిలో వాళ్ళు వేళ్ళు నిలిపోయారు చూడండి. ఇంత చేద్దాం అనుకుంటున్నా కూడా చేయలేకపోతున్న పరిస్థితులు ఉన్నాయంటే ఆలోచించండి. అంటే వాళ్ళు ఇంకొకసారి కూడా వస్తే అసలు తిరుమలను ఉండనిస్తారా? అసలు దేవాలయ శాఖని ఉండనిస్తారా? దేవుడిని ఉండనిస్తారా ఈ రాష్ట్రంలో? రైట్. ఒక్క నిమిషము శ్రీరామ్ గారు. భానుప్రకాష్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడేమో అన్ని దోపిడీ కార్యక్రమాలు అనేది, ఇప్పుడు కేసులు అవే కదా, సిబిఐ చేసినా, సిఐడి చేసినా, ఇంకోటి చేసినా అన్ని అక్రమాలు, అపవిత్రమైన అరాచకాలు ఇవే జరిగినాయి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ళు మీద దాడులు, మతం మీద దాడి,
విగ్రహాల మీద దాడులు ఇవన్నీ చూసాం కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్రాసెస్. ఇప్పుడు దోచుకోవడానికి లేకపోతే అవినీతి చేయడానికి ఇప్పుడు అవకాశం లేకపోవచ్చు, కానీ ఇలాంటివి చేయడానికి తెగబడుతున్నట్టుగా అర్థమవుతుంది మీరు చెప్తున్న మాటలను బట్టి కానీ అక్కడ జరుగుతున్న ఘటనలను బట్టి కానీ. సో ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఏ ధైర్యంతో చేస్తున్నారు అనే దాన్ని మనం విశ్లేషించాయా బీజేపీ కానీ లేకపోతే హిందూ ధార్మిక సంస్థలు కానీ? ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి? వెంకటేశ్వర స్వామిని టార్గెట్ చేయడం వెనుక, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేయడం వెనుక వీళ్ళ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం పెట్టుకున్న వాళ్ళకి వైసీపీ ఏమైనా ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా ఉందా? ఖచ్చితంగా టీటీడీలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం తాడేపల్లి ప్యాలెస్ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారని చెప్పి భక్తులందరికీ తెలుసు అన్న ఇది. ఎందుకంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని, ఎందుకంటే కొన్ని కేసులు 7 సంవత్సరాల లోపల ఉంటే స్టేషన్ బెయిల్ తీసుకుని బయట వచ్చేస్తున్నారు. మీరు ఏదైనా చేయండి, బెయిల్ మేము తీయిస్తాం, మేము కావంటే మళ్ళీ మిమ్మల్ని దానికి ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి భద్రతా ఇచ్చి ఇలాంటి విషయాలు చేయిస్తున్నారని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. అందుకనే దేశద్రోహం, వెంకటకృష్ణ దేశద్రోహం చేస్తే ఎంత అపచారమో స్వామి ద్రోహం కూడా అంత అపచారము. దేశద్రోహం చేస్తే ఎంత పాపమో స్వామి ద్రోహం కూడా అంతే పాపము. ఇలాంటి వారికి దేశద్రోహం చేసే కేసులు నాన్ బెయిలబుల్ కేసులన్నా. దేశద్రోహం కేసులో మీరైతే కేసు కనుక కట్టినామంటే అయితే జైల్లో వేస్తారు. కాబట్టి ఇక్కడ కొన్ని చట్టంలో లొసుగుల్ని అడ్డంగా పెట్టుకుని ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు. ఇలాంటి దుర్మార్గులు ఉంటారు, భగవంతుని అడ్డం పెట్టుకొని ఇలాంటి చర్యలు చేస్తారని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారికి తెలియదు, లేకపోతే ఆ రోజు రాజ్యాంగంలో రాసుంటారు, దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటారు. దేవాలయాల్లో ఇట్లా చేస్తే ఈ విధంగా వ్యవహరించండి అని చెప్పి. ఏం దౌర్భాగ్యం ఉన్న హిందువులకి ఇలాంటి రాక్షసులు. పూర్వంలో లోక కళ్యాణం కోసం యజ్ఞాలు హోమాలు చేస్తే రాక్షసులు వచ్చి మాంసం ముద్దలేసేవాళ్ళంట అగ్నిగుండంలో. అలా ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రంలో భక్తుల కోసం, భగవంతుడి కోసం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేయడానికి ఇలా నిత్యం రోజు ఏదో ఒకటి అంశాన్ని తీసుకొని వచ్చి ఆధారాలు లేకుండా, మళ్ళీ మీరు చెప్తున్నా, ఆధారాలు లేకుండా గాలి మాటలు మాట్లాడుతున్నారు, ఆకాశంలో నుంచి మాట్లాడుతున్నారు. నేను మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, కింద నిల్చుకొని పైకి ఉమ్మితే మీ మీదే పడుతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి. ఎవరెవరు తిరుమలని అడ్డాగా చేసుకొని ఆధారాలు లేకుండా ఆధారాలు పెట్టి దాన్ని ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారో, వీళ్ళందరికీ రాబో రోజుల్లో శిక్ష తప్పదు. కోర్టు దగ్గర నుంచి తప్పించుకునే సరే స్వామివారి కోర్టు నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. మీకున్నటువంటి కుట్రలు కృతంతాలు ప్రజలు గమనిస్తున్నారు, స్వామివారు ఇంకా గమనిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆయనతో పెట్టుకుంటే మాడి మసైపోతారు. గత చరిత్ర మీకు తెలుసు. ఆయనతో పెట్టుకున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఆ చరిత్ర మీకు తెలుసు. వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ఉన్నాడు, మౌన చిరునవ్వులు చిందిస్తున్నాడులే, మమ్మల్ని ఏమి చేయలే అనుకోవద్దండి. ఉగ్ర నరసింహుడైనాడంటే మాత్రం ఎవ్వరు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్, జాగ్రత్త. మీరు ఏదైనా రాజకీయం ఉంటే రాజకీయంగా రండి, మాట్లాడుకుందాం. అంతేగాని భగవంతుని అడ్డం పెట్టుకొని మీరు ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే మాత్రం జరగబో పరిణామాలు చాలా. భక్తులే తన్ని తరిమే రోజులుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ జరుగుతున్న దాడులన్నిటిపైన విజయవాడ దగ్గర మఠాధిపతులు, పీఠాధిపతులు కూర్చొని దాని మీద ఒక కార్యాచరణ తీసుకున్నారు. అది కొన్ని పీఠాల వరకే పరిమితమైంది. కానీ ఇప్పుడు జరుగుతుంది, ఇక కంటిన్యూ అవుతోంది అని అంటే, ఇందాక మిషనరీస్ కుట్రలు కావచ్చు, లేకపోతే వాళ్ళ లక్ష్యాలు కావచ్చు, టార్గెట్స్ కావచ్చు ఉండొచ్చు, శ్రీరామ్ గారు చెప్పినట్టుగా. దీని మీద ఏమన్నా, నేను అదే అంటున్నా, హిందూ ధార్మిక సంస్థలు కానీ, హిందూ మత పెద్దలు కానీ, బీజేపీ కానీ, ఫర్ దట్ మ్యాటర్, మీ నినాదమే హిందుత్వం కాబట్టి బీజేపీ కానీ దీని మీద ఏమన్నా చర్చిస్తున్నాయా ఇంటర్నల్గా కానీ లేక పార్టీల పరంగా? ఖచ్చితంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన తీసుకునే నిర్ణయాల మీద, టీటీడీలో ఆయన పెట్టినట్టు మనుషులు తీసుకుంటే నిర్ణయాల మీద నేను కోర్టుకు వెళ్ళానంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను కోర్టుకు వెళ్ళా, వెంకటేశ్వర భక్తుడిగా నేను కోర్టుకు వెళ్ళా, బీజేపీ అనుమతితో నేను కోర్టుకు వెళ్ళా. అన్ని కేసులు స్వామివారికి అనుకూలంగా, ధర్మానికి అనుకూలంగా కోర్టులో స్టే రావడం జరిగింది. ఈ రోజు కాదు కదా, మొదటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం, దాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా
అట్లీస్ట్ వాళ్ళు రాజకీయ నిరుద్యోగులే మిగిలిపోయిన తర్వాత ఇలాంటిది దుర్మార్గ పనులు చేయరనుకున్నాము. కానీ ఖాళీగా ఇంట్లో కూర్చునేది ఎందుకని చెప్పి ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు వాళ్ళు. దానికి అందుకనే ఇంతకుముందు నేను మీకు చెప్పాను, మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేయబోతారంటే ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఇదే విధంగా శ్రీవారి క్షేత్రం పట్ల వికృత చేష్టలు, ఇట్లా అబద్ధపు అసత్య ప్రచారాలతో వాళ్ళు ఏదైనా ఆరోపణలు చేస్తే ఇప్పటికే సహించున్నారు. హిందూ సింహాల జోలికి రావద్దండి, హిందూ సింహాల జోలికి రావద్దండి. వస్తే ఏ విధంగా ఉంటుందో రుచి చూపిస్తారు తొందరలోనే. వస్తే ఏ విధంగా రుచి చూపిస్తారో తొందరలోగా ఉంది. ముందుంది ముసల పండుగ. మళ్ళీ హెచ్చరిస్తున్నా, మీకు ఏదన్నా ఉంటే వేరే అంశాల మీద చర్చించుకుందాం. కానీ తిరుమల క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అబద్ధపు మాటలు చెప్తే మాత్రం ఇన్ని రోజులు ఓపిక పట్టాం, ఇంక ఓపిక పట్టే ప్రసక్తే లేదు. చాలా కఠినమైన చర్యలు తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. తిరుమల క్షేత్రాన్ని ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీలో ఉన్న కొందరు కార్యకర్తలు సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా కానీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వారి మీద ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకునే రోజులు దగ్గరలోనే ఉంది. రైట్ భానుప్రకాష్ రెడ్డి గారు, ఇది ఎంతో కాలం దీన్ని కంటిన్యూ జరిగేలా చేయడం మంచిది కాదు. వీలైనంత త్వరగా దీనికి ఏదో ఒక పాయింట్లో ఇక్కడ మనం ఏ మతాన్ని మనం తోలనాడకుండా ఉన్నప్పుడు, ఏ మతాన్ని ద్వేషించకుండా ఉన్నప్పుడు ఈ రకమైన కుట్రలు హిందూ మతం మీద ఎందుకు జరుగుతున్నాయి, హిందుత్వం మీద ఎందుకు జరుగుతున్నాయి అనేది చాలా సీరియస్గా పరిగణించాల్సిన అంశం. అందరినీ కలుపుకుపోతూనే ఎవరి మతం యొక్క ఇంటిగ్రిటీని వాళ్ళు కాపాడుకుంటారు, కాపాడుకోవాలి కూడా. అది ధర్మం. పైగా హిందూ ధర్మం చాలా పురాతనమైన ధర్మం, ప్రపంచ నాగరికతను నేర్పిన ధర్మం. అలాంటి ధర్మం మీద కుట్రలు జరిగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండకూడదు. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తు.